రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతున్న వేళ జేఏసీ నేతలు ఇవాళ అత్యవసరంగా సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ, ఉన్నతాధికారుల కమిటీ నేడు చర్చలకు పిలిచిన నేపథ్యంలో వారు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం చర్చలకు పిలుస్తున్నా సరైన హామీ లేనిదే వెనక్కి తగ్గకూడదని జేఏసీ భావిస్తోంది. ఇవాళ మంత్రుల బృందంతో భేటీ కావాలా వద్దా అన్న విషయంపై నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో అక్కడి కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు జేఏసీ నేతలు నర్సంపేట వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మంత్రుల కమిటీ గురువారం రాత్రి కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని, సమ్మెను విరమించాలని ప్రభుత్వం కోరుతోంది. జేఏసీ నేతలు చర్చలకు వెళ్లారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. సమ్మె విరమణ దిశగా అడుగులు పడతాయా లేక ఉద్యమం మరింత ఉధృతమవుతుందా అనేది మరికాసేపట్లో తేలనుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఏదైతే ఆర్టీసీ జేఏసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఇప్పుడు దిగుతోంది? అంటే చర్చలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది, మరి వారు వస్తారా రారా, ఎటువంటి అప్డేట్ అందుతోంది? హరీష, ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుని నిన్న నర్సంపేటలో ఓ డ్రైవర్ చనిపోవడంతో కూడా ప్రస్తుతానికి అయితే ఇటు వాళ్ళ సమ్మె సంబంధించి కూడా కొంత ఉధృతం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు నిన్న కేబినెట్లో ఆర్టీసీ సమ్మెకి సంబంధించి కూడా చాలా సుదీర్ఘ చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ కూడా వారు చర్చలకు పిలవబోతున్న ఈరోజు ముందుగా నలుగురు కమిటీ సభ్యుల ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడిన తర్వాత కూడా మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరికొంత మంత్రులతో కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జేఏసీ పిలుస్తామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి. కానీ అర్ధరాత్రి ఆయన చనిపోవడంతో ప్రస్తుతానికి ఇంకా వారికి సంబంధించి ప్రభుత్వం పిలుస్తున్న చర్చలకు సంబంధించి కూడా వెళ్ళాలా వద్దన్న సంబంధించిన డైలమాలో ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నాయకులు, ఎందుకంటే ఇప్పటికే కొంత నిన్న ఆయన చనిపోవడంతో కూడా జేఏసీ నాయకులతో పాటు కార్మిక లోకమంతా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ 2 రోజులు గడుస్తున్నా కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా నిన్న చనిపోయిన తర్వాత కూడా దీనికి సంబంధించి చర్చలకు పిలవడం కొంత అందుకు సంబంధించి ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేవలం నర్సంపేటలో ఆయన ఒకడే కాకుండా ఇటు భద్రాచలంతో పాటు సూర్యాపేటలో కూడా ఇద్దరు ఆత్మహత్య చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న శంకర్ గౌడ్ అటు ఆయన చనిపోవడం సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే కొంత తీవ్ర ఉధృత నోట్ చేసుకున్న నేపథ్యంలో కూడా ఇదే ఫ్లోలో వెళ్ళాలని కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు కొంత భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరంగా అంటే చర్చలకు ముందు జేఏసీ నాయకులంతా కూడా కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సెక్రటేరియట్కు వెళ్ళి ఇటు ముందుగా కమిటీ సభ్యుల ముందు చర్చలకు హాజరు కావాలని చూస్తున్నారు. ముఖ్యంగా 32 డిమాండ్లు ఇప్పటికే మిగతా 29 డిమాండ్లకు సంబంధించి పరిష్కార యోగ్యంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే యాజమాన్యంతో పాటు ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా 3 డిమాండ్లకు సంబంధించి పరిష్కారం అయ్యే వరకు కూడా సమ్మె కొనసాగిస్తామంటూ ఇప్పటికే చెప్పింది. ముఖ్యంగా ఇటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు గుర్తింపు సంఘాలకు సంబంధించి కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులను నేరుగా ఆర్టీసీ నడపాలన్నది కూడా ప్రధాన డిమాండ్. ఈ సంబంధించి కూడా ఎందుకంటే నిన్న క్యాబినెట్లో వీటికి సంబంధించింది, ఎందుకంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సింది, ఎందుకంటే కొంత ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించింది కాబట్టి మా చేతిలో లేవంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన నేపథ్యంలో నిన్న ఆర్టీసీలో కూడా చాలా సుదీర్ఘంగా ఈ 3 ప్రధాన డిమాండ్ల మీద చర్చ జరిగింది. సానుకూలంగా ఉంటుంది, కార్మికులకు వాళ్ళకి అనుకూలంగానే సంబంధించిన సమ్మె ఫలితాలు వస్తాయని కూడా చెప్పిన ప్రయత్నం మంత్రులు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే నిన్న చికిత్స పొందిన తర్వాత ఆయన కోలుకుంటారని కూడా అందరూ భావించిన నేపథ్యంలో 80% ఆయన కాలిపోవడంతో కూడా నిన్న అర్ధరాత్రి డిఆర్డీ అపోలోలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రస్తుతానికైతే కార్మిక లోకాన్ని కలవరపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు ఆయన చనిపోవడం కొంత సమ్మెకు సంబంధించి కూడా ఉధృత నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించి 3 ప్రధాన డిమాండ్ల మీద కూడా చర్చలకు పిలిస్తే వెళ్తామంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ డిమాండ్లు పరిష్కరించేందుకు మొగ్గు చూపితేనే కార్మికులు కావచ్చు జేఏసీ నాయకులు కూడా సభ విరమణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా వారు జేఏసీ కార్యాలయంలో మాట్లాడుకోబోతున్న తర్వాత అక్కడ నుంచి సెక్రటేరియట్కి జేఏసీ ముఖ్య నాయకులు కూడా చర్చలకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ కిరణ్.